ఈరోజు నేను శివుని పూజ కోసం శివునికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలను తీసుకొచ్చాను. చూడండి, ఇవి చాలా బాగుంటాయి, ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉంటాయి. మనం శివుని పటాలకు వేసినప్పుడు కానీ గుళ్ళో శివలింగానికి వేసినప్పుడు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇలా ఈ పువ్వు లోపల ఉండే ఈ చిన్న పువ్వుని ఇట్లా అన్నీ తీసుకొని విడిగా ఒక బౌల్లో వేసుకోండి. వీటిని గుచ్చుకుంటాం మనం ఇప్పుడు దండ కోసం. ఇదిగోండి, ఇక్కడ దీనికి హోల్ ఉంటుంది, అందుకని వీటిని గుచ్చుకుంటాం. ఇవి అచ్చం చూడడానికి రుద్రాక్ష మాలను వేసినట్టుగా ఉంటాయి. ఈ పూలంటే శివుడికి చాలా ఇష్టమంట. అందుకని ఈరోజు నేను శివునికి అభిషేకం చేయించి ఈ పూలదండని తీసుకుంటున్నాను. 108 పూలతోటి పూలదండ తయారు చేసుకొని నేను తీసుకెళ్తున్నానండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. నా చిన్నతనం నుంచి నేను శివుడికి ఇలాగా మాల కట్టి వేసేదానండి. నాకు చాలా ఇష్టం ఈ మాల అంటే. శివుడికి చాలా అందంగా అనిపిస్తాయి. దీన్ని గుచ్చడం చాలా సులభం అండి. ఇదిగోండి, ఈ హోల్ వైపు ఉన్నకెళ్ళి నుంచి మనం సూదిని గుచ్చుకోవాలి. పైవైపు గట్టిగా ఉంటుంది, మనకి పువ్వు గ్రిప్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇట్లా మెల్లగా మనం దారంలోకి తీసుకోవాలండి. అమాంతం గట్టిగా లాగామంటే మాత్రం పువ్వు తెగిపోతుంది. ఇలా అన్నీ గుచ్చుకోవాలి. చూడండి నా పూలమాల ఎంత బాగుందో. నేను 108 పూలతోటి ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క శివమంత్రం జపించుకుంటూ నేను గుచ్చుకుంటూ ఉంటాను. ఈ 108 పూలతోటి ఒకటి గణపతికి, మరొకటి శివుని కోసం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక చూడండి ఎంత బాగుంటాయో.